రాశి వారికి ఈ నెల 30, 31 తేదీలలో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. ఈ తేదీలలో మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఈ రాశి వారు వినబోతున్న శుభవార్త ఏంటి? వారు ఈ తేదీలలో ఎటువంటి ఫలితాలను చూస్తారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా వీరి సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు ఏ పని చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరతారు. అంతేకాదు దానిలో విజయం కూడా అందుకుంటారు. అందుకే మీకు ఎక్కువగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఇక మీరు పనులు ఎలాగైనా మీరు ఆపేయాలని, అలాగే జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు పొంచి ఉంటారు. అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడి అందరికీ చెప్పొద్దు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో ఈ సమయంలో తేల్చుకోవటం అనేది చాలా కష్టం. ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక్కసారి చెబితే చాలా త్వరగా అర్థమవుతుంది. అలాగే నైపుణ్యాన్ని, తెలివితేటలని, చాకచక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. ఈ రాశి వారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువే. ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. అలాగే వీరొక్కసారి ఏదైనా వస్తువు కానీ, మనిషి కానీ, మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడతారు. దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు. ఈ రాశి వారు చూడటానికి అందంగా ఉంటారు. అంతేకాదు ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక కోపం విషయానికొస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశంపైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు. అంటే బయట వాళ్ళకి చూడటానికి వీరు కోపంగానే ఉంటారు, కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారంటే మాత్రం చలించిపోతారు. ఇక వీరిని ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం అస్సలు సహించరు. అంతేకాదు ఎవరి మీదైనా ఈ రాశివారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చటం ఎవరి తరం కాదు. అంటే వీరు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు. అలాగే వారు ఒక్కసారి మోసం చేశారని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్లీ వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వారిని దూరంగా ఉంచుతారు.